గంగోత్రి లాంటి ఫ్యామిలీ మూవీని కామెడీ మూవీగా చూపిస్తా అంటున్నాడు మన సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. వీరుడి చేతిలో ఉంటుంది బాణం, మా అల్లుడు అంటే మాకు పానం. రాత్రిపూట కొడుతుంది దోమ, ఇదిగో మా మామ. మామ బండి ఉంది కదా, జర బండి ఇస్తావా? చచ్చిపో, మనం కత్తిసుకొని చచ్చిపోతాం, కానీ బండి మాత్రం ఇయ్య. ఎందుకు మామ? అరే నీ అత్త గురించి తెలుసు కదరా, ముళ్ళ కంపల కాలు పెట్టొచ్చు కానీ దాని నోట్లో నోరు పెట్టలేము. ప్లీజ్ మామ, కాలు అర్ధ గంటలు వస్తా ప్లీజ్. సరే తాళం తీసుకో, వస్తూ 4 గుడ్లు చిన్నది పట్టుకురా. పానం ఉందా పోయిందా? ఉన్నదయ్యా. అవన్నీ నాకు వద్దు. పానం ఉన్నదా పోయిందా? ఉన్నదయ్యా. మా అల్లుడు బతుకుతారా చచ్చిపోతారా? అరే బతికే ఉన్నాడయ్యా అంటే అమ్మతోడు అమ్మతోడు నవ్వుతాందిరా నాకు. హలో హలో బాబా, ఇగో భాస్కర్ గారికి యాక్సిడెంట్ అయింది. జల్ది రారు. ఏమైంది? పెళ్ళైంది నాకు పెళ్ళైంది. యాక్సిడెంట్ దానికి. అల్లుడు నీకెన్ని దెబ్బ తాకినాయి అంటే నా బండికి ఎన్ని దెబ్బ తాకినాయా? బండి ఎవరిచ్చిండ్రా నీకు? మామిచ్చిండు. నీ మామ. హలో హలో, ఏడున్నాయా? ఈ బీడీలు తెచ్చినా ఇట్లా ఏడున్నారయ్యా. ఏం చేసినావురా బండి? అల్లునికి ఇచ్చిన. ఎందుకు ఇచ్చినావు? గుడ్లు తెస్తా అన్నాడు. గుడ్లు తెస్తా అన్నాడు. ఎడబెట్టుకుంటావు. అయ్యి బాబు, నువ్వు ఆంజో అమ్మతోడు ఏంది తమ్ముడు? చెయ్యకు, మళ్ళీ చేసిన మంచి వాళ్ళు. అదే ఖాండాను, గలీజ్ ఖాండానాలది. నువ్వు ఆగు. ఇట్లా బండి వాళ్ళు ఇచ్చిర్రు. మామిచ్చిండు. ఎంత స్పీడ్ లో పోయినావు? 20. నరుకుదా? 120. ఎట్లా వచ్చినావు? 108. బిడ్డ పిల్లలకి ఏమైంది? కనబడతలేదా నీకు? ఏమైంది బిడ్డ? పిల్లగానికి మధ్యాహ్నం యాక్సిడెంట్ అయింది. పొద్దుగాల మంచిగా ఉండే కదా. మధ్యాహ్నం అయింది. అదే పొద్దుగాల మంచిగా ఉండే కదా అంటున్నా. యాక్సిడెంట్ మధ్యాహ్నం అయింది. తమ్ముడు నరుకుతా. దీనే నువ్వు నరుకు. పంచి మాంసం అని చెప్పి మార్కెట్ అమ్ముతా. మధ్యాహ్నం వస్తుంటే లారీని గుద్దిన దెబ్బలు తాకినాయి నాకు. పొద్దుగాల మంచిగా ఉండే. నా బండి ఏం చేసిర్రు? నువ్వు ఆగు. నువ్వెవర్రా నాకు చెప్పనీకే? నా తమ్ముడిని. వచ్చిందమ్మా. అమ్మా కొడుకు ఇట్లా నాకింది కొడుకు. నీకేమైంది కొడుకారి? కాలు ఎరిగిందా కొడుకారికి? చెయ్యి ఎరిగిందా కొడుకు? అవునే ఆడదానా, 4 రోజులకు ఒక్కసారి నా కొడుకుని ఇంటికి రమ్మంటావు. ఇప్పుడు ఏం చేసినవే? నా కొడుకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాదే, యాక్సిడెంట్. అదే యాక్సిడెంట్ అయింది. నిన్ను ఎవడు పంపమన్నాడు? ఎవడు పంపమన్నాడు? సిగ్గు లేదురా, చెత్తకు మానం లేదురా. నిన్ను మానం ఏమన్నంటున్నావు? మానం లేదని నన్ను కొడతావే? నన్నే కొడుతుంది అది. అవు చూసినాం. అత్త ఏమండి ఇక్కడ ఏంద్రా? నా బండి ఏది? దూపు అవుతుంది. ఎందుకు వచ్చేదిరా నీకు? ముసల్దా ఇంట్రా. నీకు సిగ్గు శరం ఏమైనా ఉందానే? అత్త ఎట్లా ఉట్లేవే నువ్వు? సిగ్గు శరం పొద్దుగల ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకున్నామని నిన్ను మా పాన మీదకి. ఎవరు రమ్మాడు నా ఇంటికి? నేను వచ్చి నన్ను చేసుకో అని నేను ఎప్పుడు పడ్డానా? నువ్వే నా కొడుకు మంచాడని చెప్పి ఈయన తీసుకొచ్చినావు కదా. ఈయన తీసుకొచ్చినావు. కత్తి ఒక నిమిషం కత్తి. ఈ ముసిల్దాన్ని చంపుతా. నీ దిక్కుమాల గుడ్ల కోసం పోరాడు పాన మీదకి వచ్చి ఆగు. పోరాడు పాన మీదకి వచ్చింది కానీ నా బండి కనిపిస్తలేదు మీకు. మొత్తం కారణం ముసిల్దే. ఈ ముసిల్దాన్ని చంపుతా. ఇప్పుడు కాదు, ఎల్లుండి చంపు. ఎందుకు? రెప్పించినట్టుంది. నా బండి నాకు కావాలి. నీ బండి ఇస్తారు గాని ఒక మాట చెప్పుకు. ఎందుకు అట్లా తిడుతున్నావు? ఆడవాళ్ళందరూ కలిసి మొగ్గుని పట్టుకు అట్లా కొడతారు. అసలు ఆడదానికి బద్దత ఒకటే ఉందా నీకు? నిన్నెవరు ముసల్దానా? నేను వద్దు అంటే నీ కొడుకుని ఇచ్చినావు. నా బండి ఏది? నీ బండి నాకే మేరకనే ఇచ్చినావు. నువ్వే బండి తాళాలించి. అత్త నేను చెప్తా. చెప్పు. ఇగో బండి తీసుకున్నానా, కిరాణా షాప్ దాకా పోదామని స్పీడ్ లో పోయినా. ముందర లారీ వచ్చింది. లారీ టైర్ పెద్ద కూడా టైర్లు ఇరికింది బండి.
సరే ఎంత ఉన్నది బండి సీట్ ఉన్నదా సీట్ ఒక్కటి లేదు, ఏమున్నది హ్యాండిల్ కూడా ఒక్కటి లేదు, మరి ఏముందిరా బండి ఏం మిగిలింది అద్దాలు మిగిలినాయి, కాలిపోయింది బండి. బండి పోయితే వాయిగా నువ్వు బండి బండి పోతే ఆయన నీకు నీకు నీ మన్మడు విషయం నీకు ఏ ఇట్లా రా, ఏ ఇట్లా నీకు దమ్ముంటే దూరం పేరు మాట్లాడు. అందరు కొట్టుర్రి 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 కొట్టుర్రి. నాకు తాకింది 2 దెబ్బలే, నీ అమ్మగాడు మారా కాలు లేకుండా ఎత్తురు కొట్టి కొట్టి. ఇక్కడ యాదమ్మంటే ఎవరమ్మా? ఎందుకు సార్? 1122 బండి మీదేనా? అవు మాదే. ఏమైనా దొరికిందా బండి? అడుగు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ పైసలు మొత్తం నాకే వస్తాయి. మీ వాడు బండి కొంట పోయి అవతల బండి వాడిని గుద్దితే అవతల చచ్చిపోయిండు. మీ బండి మీద కేసు అయింది, పేరు నీ మీద ఉన్నది కాబట్టి నిన్నే మా ఎస్ఐ సార్ తీసుకురమ్మన్నాడు. ఎవరు నమ్ముతారు సార్? బాడీ ఏది? అగో ఈయననే గుద్దినా మామా, మామా ఈయననే గుద్దినా. పోవే అంత చూస్తా, ఫస్ట్ ఉంటాయి కదా అంత చూస్తా. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు? సదామన్ రాజు, భాస్కర్ గారు, పులి, బల్వీర్ అందరినీ కలిపి ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ కంప్లీట్లీ థరోలీ ఎంజాయింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. రాజు సూపర్ 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 ఫన్ ఫిల్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. సద్దామని రాజు, మీరు ఎలాగే చేస్తే నిజంగా హాస్పిటల్కి వెళ్ళాలి. పట్టేలు కొట్టుకుంటున్నారు. వీళ్ళందరూ అచ్చరబ అంటారు చూసారు. ఏమవుతుందో తెలియదు, ఎవరిని చూడాలో తెలియదు. ఒక డాక్టర్ ఒకటే మాకులా చూస్తున్నాడు. బాగుంది, ఆల్ ద బెస్ట్. అసలు మీరు డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మా అమ్మ ఇంద్రజ గారు. ఆవిడ జడ్జి కదా సార్? ఆవిడ జడ్జే, కానీ మేము స్కిట్లు చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ ఎలా చెప్పచ్చు. కొత్తగా ఒక సినిమా తీయబోతున్నాం, తులసి వనం. సో ఫస్ట్ హీరో హీరోయిన్ రాబోతున్నారు. సార్ ఇంకోటి కావాలా? మళ్ళీ సాయంత్రం వరకు అడగకూడదు. ఫస్ట్ సీన్ ఏంటంటే, మీరు ఇంట్లో ఐఏఎస్ చదువుతున్నానని చెప్పి క్రికెట్ ఆడడానికి వెళ్ళి ఒక మంచి ప్లేయర్ అవుతారు. మన గోల్ ఏంటి? నలుగురు పిల్లలు. ఆడుకున్నా కదా, నలుగురు చాలు. ముందు బాల్ ని కాదు, మన గోల్ ని చూసుకో. అర్థమైందా? 50 లక్షలు ఇస్తున్నాను, తీసుకోండి. 50 తగ్గినట్టున్నాయి. ఏం పర్లేదండి, అన్ని పట్టించుకోండి, అమ్మాయిని తిన్నాం చాలంతే. అల్లు గారు, 50,000 ఎప్పుడైతే మీకు ఇచ్చానో అప్పుడే మా అమ్మాయిని కాల్పురానికి పంపిస్తాను. కట్నం ఇచ్చారు కదా, అందరూ 50,000 మొఖాన్ని కొట్టి తీసుకురావచ్చు కదా మీ పిల్లల్ని. ఈ ఐడియా నాకు రాలేదు. అదే గ్యాప్ ఇస్తారాదు, డైలీ రావాలి. సూపర్. అదే నీ ప్లేస్ మీరు ఉంటారా, దాన్ని 2 పీకి దాని మీద అప్పుడు తీసుకొస్తానా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడాలి. ఎవరు రమ్మనరా? ఎందుకో 2 పీకడానికి. దానికి అదే ఎందుకు నేనే ఉన్నాను కదా. అయ్య బాబోయ్.